అమ్మా, నువ్వు స్కూల్ ఫీజు ఎప్పుడు కడతావు? ప్రిన్సిపల్ గారు గొడవ చేస్తున్నారు. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరంట. అయ్యో, అవునా? నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వు, నేను తప్పకుండా ఫీజు కట్టేస్తాను. ఇంతలో జానుచిలుక ఇంటికి ఊరి పెద్దాయన సింబాగద్ద ఇంటికి వస్తాడు. పెద్దయ్యా, మీరా? ఏమిటి ఇలా వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. అదంతా సరే కాని ఇంతకీ అప్పు ఎప్పుడు తీరుస్తావు? నీతో పాటు అప్పు తీసుకున్న వారందరూ డబ్బు తిరిగి కట్టేశారు. నువ్వేమో ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా కట్టలేదు. చనిపోయిన నీ భర్త ఒకప్పటి నా స్నేహితుడు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. నా భార్య ఎలాంటిదో నీకు తెలుసు కదా. తానే కనుక ఇక్కడికి వచ్చిందంటే నానా రభస చేస్తుంది. ఆమె మాటలు నువ్వు అస్సలు తట్టుకోలేవు. నువ్వు ఎంతో నెమ్మదస్తురాలివి. నా భార్య వచ్చి అడిగేంత వరకు పెట్టుకోకు. త్వరగా డబ్బులిచ్చేయమ్మా. అలా సింబాగద్ద జానుచిలుకతో చెప్తుంది. పాపం జానుచిలుక చాలా బాధపడుతుంది. చాలా అప్పుల్లో కూరుకుపోయాం. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నాన్న బ్రతికుండుంటే ఎంతో బాగుండేది. వాటి గురించి నువ్వు పట్టించుకోకు. నేను ఏదో ఒక రకంగా సమస్యలన్నింటినీ తీర్చే ప్రయత్నం చేస్తాను. సరే కానీ ఇప్పుడు ఏం తింటావు చెప్పు? ఉప్మా వండనా, లేక నీకు ఇష్టమైన కిచిడి వండనా? లేదమ్మా, నాకు మ్యాగీ కావాలి. సరిపోయింది. ఈ మధ్య మ్యాగీ బాగా తింటున్నావు. ఎప్పుడు చూసినా మ్యాగీనే కావాలంటావు. అమ్మా, మ్యాగీ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి బయట చూడు, వర్షం బాగా కురుస్తుంది, చీకటి కూడా పడింది. ఈ సమయంలో వేడి వేడి మ్యాగీ తింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నా కోసం మ్యాగీ తయారు చేయి. ఇంట్లో మ్యాగీ అయిపోయింది. సరేలే, నేను బయటికి వెళ్ళి మ్యాగీ తీసుకొని వస్తాను. అలా జానుచిలుక వర్షం పడుతూ ఉండగా గొడుగు పట్టుకొని కిరాణా కొట్టుకి బయలుదేరుతుంది. కిరాణా కొట్టులో మోహికాకి కూర్చొని ఉంటుంది. ఏంటి ఇంత వర్షంలో ఇలా వచ్చావు? నిన్నేగా అప్పు పెట్టి సరుకులు ఇంటికి తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు మళ్ళీ దేనికోసం వచ్చావు? ఇంట్లో నా కూతురికి మ్యాగీ కావాలట. నిన్న అన్నీ కొన్నాను కానీ మ్యాగీ కొనటం మర్చిపోయాను. అందుకే వచ్చాను. అసలేం జరుగుతుంది? అందరూ మ్యాగీ మ్యాగీ అంటూ ఉన్నారు. ఇందాకే రమణ పావురం వచ్చి మ్యాగీ తీసుకుని వెళ్ళాడు. ఇక గంగ పావురం కూడా తన పిల్లల కోసం మ్యాగీ కొనుక్కొని వెళ్ళింది. ఏంటో అందరూ మ్యాగీ మ్యాగీ అంటూ ఉన్నారు. అవునా? నా కూతురికి కూడా మ్యాగీ పిచ్చి పట్టింది. సరే, ఒక మ్యాగీ ప్యాకెట్ ఇస్తే నేను ఇంటికి వెళ్తాను. దీన్ని కూడా అప్పుగా రాసుకోండి. తప్పకుండా ఒకరోజు తిరిగి ఇచ్చేస్తాను. అలా జానుచిలుక ఇంటికి వెళ్తుంది. మ్యాగీ తయారు చేసి తన కూతురికి పెడుతుంది. వావ్, ఎంత అద్భుతమైన మ్యాగీ ఇంకెవ్వరూ చేయలేరు. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ లంచ్ బాక్స్లో మ్యాగీ తెస్తారు, కానీ వాళ్ళు చేసే మ్యాగీ అంత టేస్ట్ ఉండదు. అందరికీ నువ్వు తయారు చేసే మ్యాగీ అంటేనే ఇష్టం. అలా వైశుచిలుక తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సోను పిచ్చుక ఇంటికి వస్తుంది. ఏంటి సోను, ఇంత వర్షంలో ఇంటికొచ్చావు? ఏమైనా ఇబ్బందా? ఇబ్బందేం లేదు. మా వాడు ఇందాక మ్యాగీ కావాలని అడిగాడు కదా అని వండి పెట్టాను. నేను తయారు చేసిన మ్యాగీ వాడికి నచ్చట్లేదట. నువ్వు చేసే మ్యాగీ ఎంతో బాగుంటుందట. ఎన్నోసార్లు వైశుచిలుక బాక్స్లో నుండి మ్యాగీ తీసుకొని తిన్నాడట. జానుచిలుక ఆంటీ తయారు చేసే మ్యాగీ కావాలని గొడవ చేస్తున్నాడు. కాస్త నువ్వు మ్యాగీ ఎలా చేస్తావో చెప్పు. అలా సోను పిచ్చుక జానుచిలుకని అడుగుతుంది. జానుచిలుక తన స్టైల్లో చేసే మ్యాగీ రెసిపీని సోను పిచ్చుకకి చెప్తుంది. సోను పిచ్చుక ఇక ఇంటికెళ్ళి తన కొడుకుకి వండి పెడుతుంది. అలా రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు జానుచిలుక ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ సోను పిచ్చుక ఇంటికి వస్తుంది. నిన్న నువ్వు నాకు అసలైన రెసిపీ చెప్పావా లేదా? అసలైన రెసిపీనే చెప్పాను సోను. ఎందుకు? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మ్యాగీ వండాను, కానీ అది వాడికి అస్సలు నచ్చలేదు. నీ చేతిలో ఏదో మాయున్నట్టుంది. అందుకే నువ్వు తయారు చేసే వంటలు అందరికీ నచ్చుతున్నాయి. నువ్వెందుకని మ్యాగీ బండి పెట్టకూడదు? పిల్లలు, పెద్దలు, కాలేజీకి వెళ్లే వారందరూ నీ షాప్ వద్దే ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే.
ఈ ఆలోచన ఏదో బాగుంది. నేను వెంటనే మ్యాగీ బండి పెట్టి ప్రయత్నం చేస్తాను. కానీ అందుకు డబ్బు చాలా అవసరమవుతుంది కదా. ఏ వ్యాపారం చేయాలన్నా డబ్బు కావాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టకపోతే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. కాస్త రిస్క్ తీసుకో. రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో మిగిలేది రస్క్ మాత్రమే అని పెద్ద పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు కదా. అలా సోను పిచ్చుక చెప్పడంతో జానుచిలుక కూడా మ్యాగీ బండి పెట్టాలి అని అనుకుంటుంది. కానీ తన వద్ద అసలు డబ్బుండదు. ఏదో ఒక వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది. డబ్బు వస్తే అప్పులన్నీ తీరుతాయి. కానీ వ్యాపారం చేయాలంటే మళ్ళీ అప్పు చేయక తప్పడం లేదు. ఈ ఊరిలో అందరికీ అప్పిచ్చేది కేవలం సింబగద్ద గారు మాత్రమే. ఆయన వద్దకే వెళ్ళిన బాధ చెప్పుకుంటాను. అలా జానుచిలుక సింబగద్ద ఇంటికి వెళ్తుంది. సింబగద్ద తన భార్య నాలగద్దతో కలిసి కాఫీ తాగుతూ ఉంటాడు. ఎన్నేళ్ళకొచ్చావు? డబ్బు తెచ్చావా? తెచ్చే ఉంటావులే, లేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తావు? వెంటనే డబ్బు కట్టేయి. ఇప్పటికే చాలా రోజులు విసిగించావు. నీ ఇంటికి వద్దామని రెడీ అవుతున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. పెద్ద గొడవ తప్పిందనుకో, బ్రతికిపోయావు నువ్వు. వెంటనే డబ్బు కట్టు. నేను డబ్బు కట్టడానికి రాలేదండి. మరి ఎందుకొచ్చావు? నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. అందుకు మీకు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది తక్కువే. నా భర్తే బ్రతికుంటుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా కూతురి బాధ్యత నా భుజాలపై ఉంది. ఏదో ఒక విధంగా నేను నా కూతుర్ని చదివించుకోవాలి. అందుకే ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నా. అందుకోసం పెద్ద మనసు చేసుకొని మీరే నాకు సహాయం చేయాలి. సరిపోయింది, మళ్ళీ సహాయమా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమైనా నా తోబుట్టువా? అయినా ఇంత ధైర్యంగా వచ్చి డబ్బెలా అడగగలుగుతున్నావు? నీకు నేను అప్పుపడ్డానా, లేక నువ్వు నాకు అప్పుపడ్డావా? దయచేసి తప్పుగా అనుకోకండి. నేను ఈ ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ నేను అప్పు తీర్చకపోతే మీ ఇంట్లో చాకిరీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఒక్కసారికి నాకు సహాయం చేయండి. చూడు నలా, చనిపోయిన జానుచిలుక భర్త నాకు మంచి స్నేహితుడు. చదువుకున్న రోజుల్లో అతను నాకు ఎంతో సాయం చేశాడు. ఎన్నోసార్లు పరీక్ష ఫీజులు కూడా కట్టాడు. కనీసం ఆ కృతజ్ఞతతోనైనా ఈరోజు మనం జానుచిలుకకి సాయం చేయక తప్పదు. అలా సింబాగద్ద చెప్పడంతో నాలాగద్ద జానుచిలుకకి డబ్బిస్తుంది. జానుచిలుక ఆ డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఏంటమ్మా నువ్వు చెబుతుంది నిజమా? అస్సలు నమ్మలేకపోతున్నాను. నువ్వు మ్యాగీ బండి పెడుతున్నావా? అయితే ప్రతిరోజు హాయిగా నీ బండి దగ్గర కూర్చొని నచ్చినంత మ్యాగీ తినొచ్చు నేను. సరిపోయింది. నేనేదో వ్యాపారం నీకోసం పెడుతున్నట్టుందే. చూడు పిల్ల, షాప్లో కూర్చొని మ్యాగీ తినడమే కాదు, నువ్వు నాకు సహాయం కూడా చేయాల్సి ఉంటుంది. నీకు తెలుసు కదా, నేను మ్యాగీలోకి చాలా రకాల కూరగాయలు వేస్తాను కదా, వాటన్నింటినీ నువ్వే తరిగి పెట్టాలి. అలా జానుచిలుక మరుసటి రోజు ఒక మ్యాగీ బండిని పెడుతుంది. బండికి పూజ కూడా చేస్తుంది. అమ్మా, ఫస్ట్ తయారు చేసిన మ్యాగీ నాకే ఇవ్వాలి. సరే ఇస్తాను, కానీ ముందు కూరగాయలు తరుగు. అలా జానుచిలుక మరియు వైశ్యచిలుక ఇద్దరూ కలిసి మ్యాగీ తయారు చేస్తారు. ఇంతలో మెల్లగా చినుకులు కూడా మొదలవుతాయి. మెల్లమెల్లగా స్కూల్ పిల్లలు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ జానుచిలుక మ్యాగీ బండి వద్దకు వస్తారు. సారపౌరం అలాగే కిట్టుపౌరం ఇద్దరు లవర్స్ అదే ఊరిలో ఉన్న ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. సారా, ఈ లోకంలో నీకంటే అందమైన వారు మరెవరూ ఉండరు. ఆ విషయం నాకు తెలుసు కదా, ఏదైనా కొత్తగా చెప్పు. అసలు నువ్వు మిస్ ఇండియా పోటీలకు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాను, కానీ వారే నా ముఖంపై గేట్లు వేసేశారు. వాళ్ళకి బుద్ధిగా టేస్ట్ లేనట్టుంది. టేస్ట్ అంటే గుర్తుకొచ్చింది. నాకు బాగా ఆకలిగా ఉంది. అందులోనూ సాయంత్రం అయ్యింది. చలిగా కూడా ఉంది. ఈ టైంలో ఏదైనా వేడివేడిగా తింటే ఎంతో బాగుంటుంది కదా. అలా సారపౌరం మరియు కిట్టుపౌరం మాట్లాడుకుంటూ జానుచిలుక దుకాణం వద్దకు వస్తారు. ఓ, ఈ షాప్ కొత్తగా పెట్టారా? ఇంతకీ ఏమున్నాయి మీ షాప్లో? ఎగ్ మ్యాగీ, మష్రూమ్ మ్యాగీ, వెజ్ మ్యాగీ, బిర్యానీ మ్యాగీ, చీజ్ మ్యాగీ, ఇలా అన్ని రకాల మ్యాగీలున్నాయి. మీకు ఏ మ్యాగీ కావాలో చెప్పండి. నాకు చీజ్ మ్యాగీ కావాలి.
అలా సారా పావురం అడగడంతో జానుచిలక మ్యాగీ తయారు చేసి సారాకి అందిస్తుంది. సారా పావురం ఆ మ్యాగీ తింటుంది. వావ్, అద్భుతంగా ఉంది. ఇలాంటి మ్యాగీని నేను ఎప్పుడూ తినలేదు. చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా మ్యాగీ అంటే ఎంతో ఇష్టం ఉండుంటుంది కదా. రేపు వాళ్ళని కూడా మీ వెంట తీసుకొని రండి. ఓ ష్యూర్, తప్పకుండా తీసుకొస్తాను. అలా సారా పావురం మరియు కిట్టు పావురం కాలేజీలో అందరికీ జానుచిలక దుకాణం గురించి చెప్తారు. మరుసటి రోజు కాలేజీలో మ్యాగీ లవర్స్ అంతా జానుచిలక దుకాణం ముందు నిలబడతారు. అమ్మో, ఏంటి ఇంతమంది వచ్చారు? అయితే నిన్న ఇవాళ ఎక్కువ కూరగాయలు తరగాల్సి ఉంటుంది. వెంటనే తరుగు వైషు, అవతల కస్టమర్స్ ఎక్కువ అవుతున్నారు. వైషు, ఒక పని చేద్దాం. మన దుకాణంలో స్టూడెంట్స్కి మ్యాగీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇద్దామా? ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ లానే ఉన్నారు. వేరే దుకాణాలకు వెళ్తే వారికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే ఇక్కడికి వచ్చారంటే ఒకరికి పెట్టే డబ్బుతో ఇద్దరూ హాయిగా తినొచ్చు. ఈ ఆఫర్ లవర్స్కి అలాగే ఫ్రెండ్స్కి బాగా నచ్చుతుంది. వావ్, ఈ ఆలోచన అదిరిపోయిందమ్మా. అలా జానుచిలక ఆఫర్ పెడుతుంది. ఆ ఆఫర్ చూసిన లవర్స్ అలాగే ఫ్రెండ్స్ జానుచిలక దుకాణానికి ఎగబడతారు. ఇదంతా చూస్తూ ఉన్న మోహికాకి కోపం వస్తుంది. అందరూ నా దుకాణానికి వచ్చి మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కొని వెళ్ళి వండుకునేవారు. అప్పుడు నాకు బాగా లాభాలు వచ్చేవి. కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నేరుగా జానుచిలక దుకాణానికి వెళ్తున్నారు. జానుచిలక వద్ద మ్యాగీ తింటున్నారు. ఈ జానుచిలకేమో పట్నం నుండి మ్యాగీ ప్యాకెట్లను తెప్పించుకుంటుంది. నాకు రావాల్సిన లాభం జానుచిలకకు వెళ్ళిపోతుంది. ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు అంటూ మోహికాకి జానుచిలకపై కుళ్ళు పెంచుకుంటుంది. వెంటనే మోహికాకి ఊళ్ళో ఉన్న అందరికీ ఇలా ప్రచారం చేయడం మొదలుపెడుతుంది. ఏంటి సారా, ఈ మధ్య కిట్టుతో కలిసి జానుచిలక దుకాణానికి తెగ వెళ్ళిపోతున్నావు? ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య ఒకసారి ఆ జానుచిలక వద్ద మ్యాగీ కొనుక్కొని తిన్నాను. అమ్మో, అప్పటి నుండి అస్సలు నా ఆరోగ్యం బాగోలేదు. అలా మోహికాకి సారపావురంతో చెప్తుంది. ఇక ఇదే విషయాన్ని సోను పిచ్చుకతో కూడా చెప్తుంది. ఏదేమైనా జాను మ్యాగీ భలే వండుతుంది. బాగానే వండుతుంది, కానీ రోగాలను కూడా తెచ్చిపెడుతుంది. మొన్నొకసారి తన వద్ద మ్యాగీ తిన్నానులే. ఇక అప్పటి నుండి నా ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. ఒకప్పుడు నువ్వు కూడా ఎంతో తెల్లగా అందంగా ఉండేదానివి. ఇప్పుడు చూడు ఎలా నల్లగయ్యావో. బహుశా దాని దగ్గర మ్యాగీ తినడం వల్లే ఇలా అయ్యుంటుంది. అలా మోహికాకి ఊళ్ళో ఉన్న వారందరికీ జానుచిలకపై చాడీలు చెబుతుంది. ఇక మెల్లమెల్లగా జానుచిలక దుకాణానికి కస్టమర్స్ రావడం మానేస్తారు. విషయం తెలుసుకున్న జానుచిలక చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి మొదలుపెట్టిన వ్యాపారం ఇలా సగంలో ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు. నువ్వేమీ కంగారు పడకమ్మా, ఏదో ఒక మార్గం ఆలోచించు. ఎలా అయినా మనం వ్యాపారాన్ని తిరిగి మొదలు పెట్టాలి వైషు. అలా ఆలోచిస్తూ ఉన్న జానుచిలకకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. వెంటనే జానుచిలక వంటగదిలోకి వెళ్తుంది. స్వచ్ఛమైన గోధుమ పిండిని కలిపి మురుకుల గొట్టంలో పెట్టి నూడిల్స్ లాగా వత్తుతుంది. అలా వత్తిన వాటిని ఉడికించి వాటితో మ్యాగీ తయారు చేస్తుంది. నా సొంత తెలివితో ఈ మ్యాగీ తయారు చేశాను. ఎలా ఉందో కాస్త తిని చెప్పు వైషు. అమ్మా, ఇది నువ్వు తయారు చేసావా? చాలా బాగుంది. అచ్చం బయట దొరికే మ్యాగీలానే ఉంది. కానీ ఇందులో వాడిన నూడిల్స్ని నేను గోధుమ పిండితో తయారు చేశాను. మసాలా కూడా సొంతంగానే తయారు చేశాను. అలా జానుచిలక ఒక కొత్త రెసిపీని తయారు చేస్తుంది. ఇక ఆ రెసిపీతోనే తన దుకాణాన్ని మళ్లీ తెరుస్తుంది. చూడండి, ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు. నేను ఈ మ్యాగీని నా సొంతంగా తయారు చేశాను. గోధుమ పిండితో నూడిల్స్ తయారు చేసి సొంతంగా తయారు చేసిన మసాలాలతో ఫ్రై చేశాను. ఇది మీ అందరికీ నచ్చుతుంది. వావ్, ఇదైతే అచ్చం మ్యాగీలానే ఉంది. మీరు హెల్దీ వర్షన్ ఆఫ్ మ్యాగీని తయారు చేశారు. ఇక అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు. అలా అందరూ ఎంతో హాయిగా జానుచిలక వద్ద మ్యాగీ తింటూ ఉంటారు.